హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు నానబెట్టకుండానే నిమిషాల్లో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఉల్లి పెసరట్టుని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా హోటల్ వాళ్ళు చెప్పిన పల్లి అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా పెసరట్టు వేసుకోవాలంటే 8 గంటల సేపు పెసర నానబెట్టుకొని దోశ వేసుకుంటూ ఉంటాం కదా. బట్ హోటల్స్లో అయితే అలా చేయరంట. నేను రీసెంట్గానే ఈ హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు రెసిపీని తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ఈ పెసరట్టుని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే ఈ ఉల్లి పెసరట్టుని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడే చక్కగా మనం దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పల్లీలు తొందరగా రంగు మారిపోయి పల్లీల గింజ లోపల వరకు వేగకుండా మనకి చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ పల్లీలు చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని అల్లాన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ముక్కలను ఉడికించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకే టమాటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండుని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం చల్లారేలోపు మనం చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రను వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చట్నీని ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చట్నీని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ తాలింపును కూడా చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పల్లి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఈ పెసరట్టుకి ఈ చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. చట్నీని పక్కన పెట్టేసుకొని వెంటనే వేడివేడిగా మనం దోశలు వేసేసుకుందాం. ఈ పెసరట్టు వేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల పెసలను వేసుకోండి. ఈ దోశ కోసం బద్ద పెసరపప్పు కాకుండా ఇలా ముడి పెసలను వాడితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ పెసలని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి పెసళ్ళు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా వీటిని గ్రైండర్లోకి వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. పెసలన్నీ కూడా గ్రైండర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని
మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పెసలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల పెసలకి 1.5 కప్పుల నీళ్ళను పోసుకొని గ్రైండర్ని ఆన్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ మీకు చూస్తే నీళ్ళు ఎక్కువగా అయినట్లు అనిపిస్తాయి, బట్ మనకి పెసలు నలిగే కొద్దీ కరెక్ట్గా సరిపోతాయి. సో ఫైనల్గా పెసరపిండి గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. సో పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు నీళ్ళని వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దోశ వేసుకునేటప్పుడు పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, బట్ ఈ పెసరట్టుకు మాత్రం ఖచ్చితంగా దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పెసరట్టు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో పెనం అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి. ఐరన్ పెనం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. అదే మీరు నాన్ స్టిక్ మీద అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని నార్మల్ గరిటతో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకొని దీని మీద కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. దోశ సరిగా కాలలేదు అంటే పెనానికి అతుక్కున్నట్టుగా వస్తుంది అనమాట. మనకి ఇంట్లో ఉన్న పొయ్యిలకి ఇంత పెద్ద మంట రాదు కాబట్టి మనం ఈ విధంగా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు ఇక్కడ సైడ్స్న మంట సరిగా తగలలేదనమాట, అందుకని సైడ్స్న కొంచెం ఇలా తునిగినట్టుగా వచ్చింది. నెక్స్ట్ దోశ వచ్చేసి నేను కొంచెం చిన్నగా వేసాను. దోశ వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, తురిమిన క్యారెట్ ఇవన్నీ వేసుకొని అట్ల కాడతో ఒకసారి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా ఇవి దోశకి అతుక్కుపోతాయి. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని నేనైతే ఈ దోశని రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే ఒక సైడే కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. సో దోశ ఇలా చక్కగా రెండు వైపులు కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. సో ఈ విధంగా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే పెసరపప్పు నానబెట్టకుండానే దోశలు వేస్తారనమాట. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన పెసరట్టుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసిన ఈ పల్లి అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. అప్పటికప్పుడే టేస్టీ అండ్ హెల్దీ గుంత పొంగనాలని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే చిన్న ముక్కలుగా తరుక్కున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. మీకు నచ్చితే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 గంట ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకోండి. ఇలా నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నారంటే ఈ గుంత పొంగనాలు తినేటప్పుడు మనకి పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఒకవేళ పెసరపప్పు నానబెట్టుకునే టైం లేకపోతే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేడి వేడి నీళ్ళల్లో ఈ పెసరపప్పు నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. ఫ్రెష్ పెరుగు కన్నా కానీ కొంచెం పులిసిన పెరుగు వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో పెరుగులో కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి
1 కప్పు నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులో ఇంకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. మొత్తానికి 1 కప్పు నీళ్ళని వేసి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ 5 నిమిషాల్లో మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా తెల్ల తెల్లగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నూనెను వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకొని తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జారుని తీసుకొని ఇందులోకి 3/4 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. సో మొత్తానికి చట్నీ చూసారా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం ముందుగా తాలింపు పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు చక్కగా మనకి ఈ జొన్న పిండి కూడా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా కానీ బాగానే వస్తాయి, కానీ వంట సోడా వేసుకుంటే మనకి చక్కగా లోపల గుల్లగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గుంత పొంగనాల కోసం పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో గుంత పొంగనాల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గుంత పొంగనాలు వేసుకోవడం కోసం గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక్కొక్క గుంతలో కొద్ది కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నువ్వుల్ని వేసుకోండి. ఇలా నువ్వులు వేసుకొని ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నువ్వులు వేసుకున్న వెంటనే మనం ప్రిపేర్ చేసిన ఈ జొన్న పిండి గుంత పొంగనాల పిండిని వేసుకొని ఫస్ట్ అంచుల్లో ఉండే గుంతల్లో ఈ పిండిని వేసుకోండి. తర్వాత మధ్యలో వేసుకోండి. ఫస్టే మధ్యలో వేసేసుకున్నారంటే మంట అక్కడ ఎక్కువగా తగులుతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇలా చివర్లో వేసుకొని ఆ తర్వాత మధ్యలో ఇలా గుంత పొంగనాలను వేసుకొని మూత పెట్టేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. మీరు హై ఫ్లేమ్లో కనుక వీటిని కాల్చుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా, ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మీరు కావాలంటే కొద్దిగా నూనెను వేసుకొని రెండు వైపులు కూడా గుంత పొంగనాలు చక్కగా వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని గుంత పొంగనాలు కావాలంటే అన్ని గుంత పొంగనాలు వేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు గుంత పొంగనాలు వేసుకోవచ్చు. పిండి ఏమీ పాడవదు అనమాట. సో చక్కగా ఇలా కావాల్సిన గుంత పొంగనాలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక గుంత పొంగనాలు చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల చక్కగా పిండిగా లేకుండా చూసారా గుల్లగుల్లగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నోరూరించే ఈ ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఎగ్ సేమియాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని 1 కప్పు వరకు సేమియాని వేసుకోండి. ఈ సేమియాని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
మీరు ఈ సేమియాని వేయించుకునేటప్పుడు నూనెని కానీ నెయ్యిని కానీ ఏమీ వేసుకోవద్దు, ఇలా ప్లెయిన్గానే వేయించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి చూసారా సేమియా ఇలా చక్కగా వేగిపోతుంది. దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోకపోతే ఇవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. సో సేమియా ఇలా చక్కగా వేగిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్ళని వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉప్పుని ఇప్పుడు వేసుకుంటేనే మీకు ఉప్పు అంతా కూడా చక్కగా సేమియాకి పడుతుంది అనమాట. అందుకని ఉప్పుని రుచికి సరిపడా చూసుకొని ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం నూనెను వేసుకున్నారంటే సేమియా అనేది ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ సేమియాని ఒక 80% కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సేమియాని మరీ మెత్తగా ఉడికించేసుకున్నారంటే ఇవి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, సేమియా కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా నొక్కి చూస్తే సేమియా ఈజీగా కట్ అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా సేమియాని ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియా అంతటిని కూడా ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోండి. ఆ నీళ్ళల్లోనే సేమియా ఉంచేసారంటే ఆ వేడికి సేమియా ఇంకా ఉడికిపోయి మెత్తగా ముద్దలాగా అయిపోతాయి అనమాట. అందుకని ఇలా స్టెయినర్లో వేసిన వెంటనే దీని మీద నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని కూడా వేసేసుకొని సేమియాని ఒకసారి ఈ విధంగా విడివిడిగా చేసుకోండి. ఇలా నార్మల్ వాటర్ని వేసుకోవడం వల్ల సేమియా అనేది ఇంకా ఆ వేడికి ఉడకకుండా అలానే ఉంటుంది అనమాట, పొడి పొడిగా వస్తుంది. సో ఈ విధంగా ఉడికించుకున్న ఈ సేమియాని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 3 లేదా 4 కోడిగుడ్లని ఇలా పగలగొట్టుకొని వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకునే 1 కప్పు సేమియాకి 3 కోడిగుడ్లు కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 4 కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఈ ఎగ్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కల్లాగా బ్రేక్ చేసుకోండి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఈ విధంగా ముక్కలుగా బ్రేక్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. మరీ పొడి పొడిగా అయిపోయేంత వరకు వేయించుకోవద్దు. ఎగ్లో కొంచెం మాయిశ్చర్ ఉంటేనే ఈ ఎగ్ సేమియాకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వేయించుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్ కొద్దిగా, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే బఠానీ వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. తర్వాత ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బల్ని ఖచ్చితంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్లుల్లి వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీటన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 80% కుక్ అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. వెజిటేబుల్స్ని మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ సేమియా అంతా కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ సేమియాని కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా కూడా అప్పుడు సేమియాకి బాగా పట్టుకుంటుంది అనమాట. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, మనం ఆల్రెడీ సేమియా ఉడికించుకునేటప్పుడు ఉప్పుని వేసుకున్నాం కదా, మీ రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఖచ్చితంగా ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని మాత్రం వేసుకోండి. ఈ ఎగ్ సేమియాలో మిరియాల పొడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా మిరియాల పొడిని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరలా హై ఫ్లేమ్లోనే ఈ ఎగ్ సేమియాని ఒక 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితేనే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్తో ఎగ్ సేమియా అనేది మంచి టేస్టీగా కుదురుతుంది. హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదంటే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ ఎగ్ సేమియాని సర్వ్ చేసేసుకోండి. మా పిల్లలైతే ఈ ఎగ్ సేమియాని చూసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అడిగారు. అంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా సేమియా అనేది
ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్ సేమియా రెసిపీని ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే ఈ ఎగ్ సేమియాని లంచ్ బాక్స్ కూడా పెట్టించవచ్చు. చల్లారిన తర్వాత కూడా ఇది ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగానే ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. పర్ఫెక్ట్గా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా ఆలూ పరాటాని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఆలూ పరాటాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం గోధుమ పిండిని కలుపుకోవాలి. దానికోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ గోధుమ పిండిలో ఉప్పు అనేది కలిసేటట్లుగా మీ చేతి వేళ్లతోనే ఈ పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అరచేయి పెట్టకుండా వేళ్లతోనే ఈ ఉప్పుని పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గోరువెచ్చగా ఉండే నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ పిండి కలుపుకున్నట్లుగానే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళు వేసిన తర్వాత చేతి వేళ్లతోనే ఈ పిండి అంతా కూడా తడిసేంత వరకు చేతి వేళ్లతోనే కలుపుకోండి. ఇలా ఫస్ట్ చేతి వేళ్లతో కలుపుకోవడం వలన మనం చేసుకోబోయే పరోటా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా పిండి అంతా కూడా తడిసిన తర్వాత ఇప్పుడు అరచేతితో పిండిని బాగా ఒత్తుతూ బాగా మెత్తగా వచ్చేటట్లుగా సాఫ్ట్ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో పిండిని కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా అరచేతితోనే బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు ఈ పిండిని బాగా మర్దన చేసుకోండి. ఇలా మర్దన చేస్తే పిండి మనకి బాగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. అప్పుడు మనం చేసుకోబోయే పరాటాలు చాలా మెత్తగా వస్తాయి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోలో చూపిస్తున్నాను కదా, అరచేతితోనే పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని ఈ నెయ్యి కూడా ఈ పరోటా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా పిండి కలిపిన తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అనేది ఈ క్రాక్స్ లేకుండా ఇలా నీట్గా వచ్చింది అంటే మనం ప్రిపేర్ చేసుకునే పరోటా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కాకుండా మీకు ఈ పిండి ముద్ద అనేది ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు క్రాక్స్ లాగా వచ్చిందనుకోండి, మీకు పరోటా అనేది సరిగా రాదు. అందుకని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పిండి ముద్ద క్రాక్స్ లాగా వస్తే పిండిని మళ్ళీ బాగా మర్దన చేసుకోండి. అప్పుడు మీకు పరోటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నేను మీకు ఈ ఆలూ పరాటాలోకి స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 4 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించేసి పైన పొట్ట తీసేసుకొని పూర్తిగా చల్లారబెట్టి తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆలూ స్టఫింగ్ అయినా లేదంటే గోబీ స్టఫింగ్ అయినా ఈ స్టఫింగ్ పరాటాలు చేసుకునేటప్పుడు తేమ అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట. అందుకని ఈ ఆలూని పూర్తిగా చల్లారాలి. కొంచెం గోరువెచ్చగా కూడా ఉండకూడదు. పూర్తిగా చల్లారిన ఆలూని మాత్రమే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీరు బాగా ఉడికించుకున్నారంటే ఈ ఆలూ అనేది తొందరగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది అనమాట. ఎక్కడా కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా చూసుకొని బాగా మ్యాష్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ స్టఫింగ్ అంతా కూడా పరోటాలో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకని ముక్కలు గడ్డలు లేకుండా బాగా మెత్తగా ఈ ఆలూని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక నేను మీకు ఆలూ అంతా కూడా మ్యాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. ఇది డ్రై మ్యాంగో పౌడర్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఈ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలాని కానీ లేదంటే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కానీ వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా వాముని తీసుకొని వాముని చక్కగా ఈ విధంగా క్రష్ చేసుకొని ఈ వాముని ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆలూ మిశ్రమంలో కలిసేటట్లుగా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఆలూ స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఆలూ స్టఫింగ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరాటా సైజును బట్టి ఈ స్టఫింగ్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు స్టఫ్డ్ పరాటా చేసుకున్నా కూడా పరాటాలోకి పైన పిండి కన్నా కానీ లోపల స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోండి. అంటే గోధుమ పిండి బాల్ సైజు కన్నా కూడా స్టఫింగ్ బాల్ సైజ్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పరోటాలు అనేవి టేస్టీగా కుదురుతాయి. ఇలా ఆలు స్టఫింగ్ కోసం అన్నీ ఉండలను చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల ముందు మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ బాల్ కన్నా కూడా ఈ గోధుమ పిండి బాల్ని కొంచెం చిన్నగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ విధంగా గోధుమ పిండి ఉండలను ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని ఈ విధంగా పొడి పిండిలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఒక చిన్న ప్లేట్ లాగా ఇది గోధుమ పిండి మిశ్రమం రెడీ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఇలా కొంచెం ఎడ్జెస్ని ప్రెస్ చేశారంటే మనకి ఈ లోపల మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకి గోధుమ పిండి ముద్ద అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు స్టఫింగ్ బాల్ని పెట్టుకొని ఒక చేతి బ్రొటన వేలుతో ఈ ఆలు స్టఫింగ్ని వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేతి బొటన వేలుతో ఈ ఆలు స్టఫింగ్ మొత్తాన్ని కూడా ప్రెస్ చేసుకుంటూ లోపలికి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇంకొక చేతి బొటన వేలు చూపుడు వేలుతో ఈ గోధుమ పిండి ముద్దని కవర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మీరు 1-2 సార్లు చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినా కానీ ఎక్స్పీరియన్స్ కొద్దీ ఇది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఒక చేత్తో ఈ విధంగా స్టఫింగ్ని ప్రెస్ చేసుకుంటూ రెండో చేత్తో ఈ విధంగా పిండిని కవర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ పైన ఎక్స్ట్రా ఏమైనా పిండి వస్తే ఈ పిండిని తీసేసి నెమ్మదిగా మళ్ళీ ఈ ఆలు పరోటాని ఫస్ట్ చేత్తో లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత పొడిపిండిని అద్ది నార్మల్గా చపాతీ చేసినట్టు పసపస రుద్దేయకుండా చపాతీ కర్రతో నెమ్మదిగా ఒక సైడ్ ఇలా పైకి రుద్దుతూ ఇంకొక సైడ్ నుంచి కింద నుంచి ఈ పరోటాని చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఒక సైడు పైనుంచి ఈ చపాతీ కర్రను తెస్తే మళ్ళీ నెక్స్ట్ కింద నుంచి పైకి ఈ చపాతీ కర్రను తీసుకెళ్ళాలి. ఓన్లీ సైడ్స్నే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మీకు స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఆలు పరాటా అనేది రెడీ అవుతుంది అనమాట. పసపస చపాతీ రుద్దినట్లుగా దీన్ని రుద్దేశారంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని నెమ్మదిగా ఈ విధంగా ఆలు పరాటాలు చేసుకొని వేడి పెనం మీద ఈ ఆలు పరాటా వేసుకొని ఇది ఒక 30 సెకండ్ల పాటు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్లు నూనెమి వేసుకోకుండా కాల్చుకొని రెండు వైపులు కూడా 30 సెకండ్ల పాటు కాల్చుకున్న తర్వాత అప్పుడు నూనెని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఈ ఆలు పరాటాని రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకోండి. సో ఆలు పరాటా చూసారా, ఇలా కొంచెం పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఇలా పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా ఈ పరాటాని కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పరాటాలను కూడా చేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని పరాటాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి కొద్దిగా ఇలా వెన్నను వేసుకొని పక్కనే కొద్దిగా పెరుగుని కానీ లేదంటే ఈ టమోటా సాసుని కానీ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. జనరల్గా ఈ ఆలు పరాటాలకి హోటల్స్లో పెరుగునే ఇస్తారనమాట. పెరుగుతో తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను మీకు ఒక ఆలు పరాటాని తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల స్టఫింగ్ ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయిందో. ఇక్కడ నేను చెప్పిన టిప్స్తో ఈ ఆలు పరాటాని ఒక్కసారైనా సరే మీరు ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే మీరు అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఈ రెసిపీని పర్ఫెక్ట్గా చేసేస్తారు, నేను గ్యారంటీ. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి తీరాల్సిందే. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.